ఏఎస్డబ్ల్యూఎన్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని కొంగర కుర్జు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 73లోని 43 ఎకరాల భూమిని రావిర్యాల రైతులు సాగు చేస్తూ ఉండగా వారికి తెలియకుండానే సర్వే నంబర్లను తారుమారు చేసి కొందరు హౌసింగ్ సొసైటీకి ఇచ్చారని నేడు హౌసింగ్ సొసైటీ వారు చదును చేస్తున్నారనే సమాచారంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతు తెలిపినటువంటి మాజీ మంత్రి మహేశ్వరం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులు పట్టా అసైన్మెంట్ భూములకు పట్టాలిస్తామని హామీలిచ్చి ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా దళితుల భూములను లాక్కుంటున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం పేదల రైతుల నుండి భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన నుండి మొదలుకొని ఇప్పటి వరకు అనేక ప్రాంతాలలో రైతుల నుండి బలవంతపు భూసేకరణలు చేస్తుందన్నారు. రికార్డులు వస్తుంది. ఈ రికార్డ్ అంతా క్యాన్సిల్ అయిందండి. క్యాన్సిల్ అంటే ఎవరు చేయాలి మేడం? కనిపించండి. ఇది వాళ్ళు క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. 72 అయితే 72 మీరు క్యాన్సిల్ చేయాలి. చేస్తే మనం ఇక్కడ వరకు రాకపోతుంది కదా. ఇప్పుడు రికార్డ్ స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా 72 ఏం చేయాలి మేడం? మాకు తెలియకుండా కాదు. మా తాతలు అడిగిన పైసలు పట్టింది కాబట్టి 73 సరే నెంబర్ మాకు వదిలిపెట్టి 289 ఎక్కడ మాకు సంబంధం లేదు. 73 సరే నెంబర్ 73 సరే నెంబర్ అని మీరు రోడ్ మాకు నోటీసులు ఇచ్చున్నారు. మళ్ళీ ఇప్పుడు లేదంటే మార్చినప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు రైతులు? ఈ పైసలు పట్టేంత వేస్ట్ ఇదంతా కట్టిందంతా. ఆ రోజు నుండి పైసలు లేనప్పుడు 3 రూపాయల కాడికి వెళ్ళి 16 పైసల కాడికి వెళ్ళి కట్టుకుంటూ వచ్చింది. ఎట్లయితే మీరు అన్నారు కదా, ఇది లేనే లేదన్నారు కదా. లేనప్పుడు ఎట్లా కట్టించుకున్నారు అంటున్నారు. ఎట్లా కట్టించుకున్నారు? మరి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు కదా. రైతులు ఎందుకు సఫర్ కావాలి, వాళ్ళు ఎందుకు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కావాలి? మీరు కరెక్ట్ గా చూస్తే సార్ 289 ఇంకా 100 ఎకరాలు ఉంది. అది ఇచ్చేయండి. మొత్తం 400 ఎకరాలు 270 సార్ 400 ఎకరాలలో 270 ఎకరాలు మొన్న పబ్లికేషన్ ఇచ్చారు. ఇంకెంత ఉంటుంది సార్? ఇంకా 130 ఎకరాలు ఉంటాయి. 130 ఎకరాలు ఉంటాయి. అది ఇచ్చేయండి. ఇది ఎందుకు అది ఇచ్చేయండి. అక్కడ మొత్తం పని స్టార్ట్ చేయలేదు, ఇటుకని స్టార్ట్ చేసి చిన్న మట్టి పోకుండా పొలం ఇంత కాపాడు వచ్చినాం. కాపాడు వచ్చి మీకు ఎట్లా వదిలి పెడతాం మేము? దయచేసి ఒక్కడే వచ్చినాం. మాకు ఒక వారం రోజులు టైం ఉంది. మీరు తప్పుకొని వాళ్ళు ఎట్లా వస్తారో మేము చూస్తాం. మేము రికార్డు ప్రకారమే అడుగుతున్నాం. మీ దగ్గర రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న రికార్డు మీరే షో చేయండి. మీరు ఏడు పోదాం కలెక్టర్ దగ్గర. ఇప్పుడు కలెక్టర్ దగ్గర కూర్చుందామన్నా పైసలు పట్టి అవి తీసుకొని రండి. 73 పట్టభూమి అదేమో గవర్నమెంట్ ఇచ్చింది. ఇదేమో మేము పట్టభూమి ఇది ఎట్లా రాస్తాం అని బోర్డు రోడ్డు మీద వేసినాం. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఆ జ్యోతి మేడం అప్పటి ఎంఆర్ఓ మేడం వచ్చి చెప్పమ్మా. చెప్పు ఏంది మీ బాధ? ఏంది మీ మేము మా తాతల కాడికి చేసుకుంటున్నాం. మేము మా చెప్పులు లేక అది కొండగమ్మ ఆకలి కట్టుకొని చెట్టుకు వచ్చి రంబలు దాక్కుంటే గట్క తినుకుంటా, మంచినీళ్ళు దాక్కుంటా గట్క తినుకుంటా. ఇప్పుడు మాకు గుంజుకుంటే చెప్తాలే ఉన్నారని డేగల్లాగా వాళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రావిరాలలో కలెక్టర్ కు కూతవేటు దూరంలో ఎప్పుడో దిల్ కంపెనీకి ఇచ్చినారని చెప్పేసి ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడానికి ఇప్పుడు కడీలు పాతడానికి వస్తా ఉన్నారు. 2009లో మీరు ఇచ్చిందని చెప్తున్నప్పుడు అప్పటి నుండి ఏమాత్రం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంత ఉంది భూమి అని చూసుకునే టైం లేకుండా వదిలేసి ఇప్పుడు వచ్చి ఈ భూములను మేము తీసుకుంటాం మన హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ దళిత కుటుంబాలు అందరికి 1/2 ఎకరు 1 ఎకరు 1/2 ఎకరు ఉన్న భూములు ఉన్నాయి.
దాన్ని కూడా తీసుకొని ఈరోజు ఆక్షన్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాన్ని పాలించడానికి చేతనైతే లేదు, ఆదాయం ఎట్లా పెంచుకోవాలి ఈ ప్రభుత్వానికి తెలియదు. కానీ ఎక్కడ భూములు ఉన్నాయి, ఏడ ఖాళీ ఉన్నాయి, ఎట్లా అమ్ముదామనే ప్రయత్నమే చేస్తుంది. ఈరోజు HCUలో భూములు అమ్మనీయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పడ్డారు. మామిడిపల్లిలో భూములు తీస్తున్నారు, రావిరాలలో భూములు తీస్తున్నారు. ఇదే రావిరాలో 289 సర్వే నంబర్లు ఇప్పటికే 200 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. మొండి గౌరేలిలో నోటిఫికేషన్ ఇచ్చినారు 300 ఎకరాలకు. ఏం చేస్తారు? నాగిరెడ్డిపల్లిలో నోటిఫికేషన్ ఇచ్చినారు మహేశ్వరంలో. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏం చేస్తారు ఈ భూములని? ఇన్ని భూములు పేదవాళ్ళ దగ్గరికి లాక్కుంటున్నారు కదా. ఇప్పటికే మీ చేతిలో 14,000 ఎకరాల భూమి ఉంది కదా. ఎలక్షన్ కన్నా ముందు ఆ ఫార్మాసిటీకి సంబంధించిన 14,000 ఎకరాలు వెనకకిస్తామని మాట ఇచ్చి ఎన్నికలకు వస్తుంది, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తుంది, పదవిలోకి వస్తుంది. రాగానే ఇప్పుడు ఆ 14,000 ఎకరాలు పక్కకు పెట్టి కనీసం ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రాహీంపట్నంలోనే దాదాపుగా 4,000 ఎకరాల భూములను అక్వైర్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది పొట్టగొడతారో, ఎంతమంది పేదవాళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సర్వే నెంబర్లు మార్చి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. దయచేసి అట్లా చేసే ప్రయత్నం చేయకండి. మీరు ఈ సర్వే నెంబర్ 73 అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, మీరు 289 అంటూ ఉన్నారు. 73 సర్వే నెంబర్లో 71 నుండి వాళ్ళు పైసలు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అప్పుడు 73 సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు 73 సర్వే నెంబర్ లేదంటే రైతులు ఎట్టుపోతారు. వాళ్ళ తాతల ముత్తాతల నుండి కూడా భూములు చేసుకుంటున్నారు. ఈరోజు జబర్దస్త్గా పోలీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కడీలు వాతే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి దానికి పూనుకోకండి. రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ మాత్రం ఊరుకో. ఎంతమంది రైతులు? 100 కుటుంబాలు ఉంటాయట. కుటుంబానికి 4 వేసుకుని 400 మంది ఉంటారు. వాళ్ళందరూ దీని మీద బ్రతుకుతుంటారు. మామూలు పంట ఏమంటారు, వానాకాలం పంటలు వేసుకుంటారు. పండిన కొద్దిసే 3 నెలలు పండిన ఏ పంటలు, జొన్న పంట జొండ ఏదంటే అదే వేసుకుంటా ఉన్నారు. నిజంగా వాళ్ళ ఇళ్లలో పోయి చూడండి, గింత ఇళ్లలో ఉంటారు వాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు ఉంటారు. నిజంగానే మరి వాళ్ళకి అమలు చేయండి. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? అసైన్ భూములన్నీ పట్టా చేస్తామన్నారు, కబ్జాలు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఏంటి? ఎలక్షన్ కన్నా ముందర మాకు ఓట్లు వేస్తే అసైన్ భూములు పట్టా చేస్తామంటారు, పొజిషన్లు ఉన్న వాళ్ళకి పట్టా ఇస్తామంటారు. ఇప్పుడు ఇవ్వండి. 1/2 ఎకరు 1/4 ఎకర్లో వాళ్ళు ఇండ్లన్నా కట్టుకుంటారు కనీసం. మరి ఇక్కడనేమో హౌసింగ్ బోర్డు ఇండ్లు కడతారంట, మీరేమో వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ భూములు తీసుకొని, వాళ్ళేమో రోడ్ల మీద పడాలా? ఇదెక్కడ న్యాయము? ఇదేం ప్రభుత్వము? ఇదే ప్రజాపాలన? ఈ పాలన కోసమే ఈడొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ధూమ్ధామ్ చేస్తారా? ఇప్పటికైనా వెనక్కి వెళ్ళిపోండి. వాళ్ళ భూములు వాళ్ళకి చెయ్యండి. నిజంగా మీకు నిజాయితీ ఉంటే. ఇక్కడ చేస్తున్నారా? నిన్న మొన్న మోయినాబాద్